అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణ ఉన్నట్టు సమాచారం. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ కాగా మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా అరుణ ఉన్నారు. ఘటనా స్థలంలో 3 AK-47 గన్లతో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకోగా కాల్పుల్లో 3 మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉదయ్, అరుణ ఉన్నట్టు సమాచారం. మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు ఉదయ్ కాగా మావోయిస్టు జోనల్ కమిటీ సభ్యురాలిగా అరుణ ఉన్నారు. ఇక ఘటనా స్థలంలో 3 AK-47 గన్లతో పాటు మరికొన్ని ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో ఇన్ఛార్జ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఆపరేషన్ కగార్లో భాగంగా మావోయిస్టులు 3 ఏపీ అడవుల్లో మృతి చెందినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. అల్లూరు జిల్లాలో మాత్రము ఈ రోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్ లో అగ్రనేతలు 3 అయితే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో ఒకరు వచ్చేస్తే మాత్రం చూసుకుంటే మనం గతంలో చూసుకున్న చలపతి అంటే మావోయిస్టు పార్టీలు అగ్రనేతగా పేరుగాంచిన వ్యక్తి అగ్రనేత చలపతి భార్య సైతం ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయింది. అంతేకాకుండా గాజర్ల రవి అలియాస్ ఉదయ్ ఇతను కూడా ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకటే చూసుకోవచ్చు, ఆపరేషన్ కగార్ ప్రారంభించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చేసి 2026 మార్చి 31 భారతదేశంలో మావోయిస్టు పార్టీలు లేకుండా చేయడం కోసం మాత్రం ఆపరేషన్ కగార్ ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ కగార్ వచ్చేసి మొదటగా తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలో ఈ ఆపరేషన్ కగార్ ను ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభమై సుమారు 40 రోజులు కాబోతుంది. ఈ 40 రోజుల కాల మాత్రం ఎన్నో ఎన్కౌంటర్ జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఎంతో మంది మావోయిస్టులు తమ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే చలపతి ఎన్కౌంటర్ తర్వాత మాత్రం అగ్రనేతలు గురు మాత్రం ఇప్పటికీ సుమారు 6 మావోయిస్టులు అగ్రనేతలు చనిపోవడం జరిగింది. ఈ అగ్రనేత చనిపోయిన తర్వాత కర్రెగుట్ట నుంచి మావోయిస్టులు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే మావోయిస్ట్ అంటే ముఖ్యంగా చూసుకున్న మాత్రం ఆపరేషన్ కగార్ అనేది హిడ్మా, దామోదర్, అశోక్ వీళ్ళ పేర్ల మీద మాత్రం ఎక్కువ ఈ ఆపరేషన్ కగార్ కొనసాగింది. కానీ ఈ ఆపరేషన్ కగార్ మాత్రం వీళ్ళు ఇప్పటివరకు మాత్రం ఈ అగ్రనేత ఒక్కరు కూడా మావోయిస్టు పోలీసులకు చిక్కలేదు. కానీ ఈ రోజు ఉదయం వచ్చేసి ఇదే ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన మారేడుమిల్లి అడవి ప్రాంతం మాత్రము పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎదురుకాకులు మాత్రము 3 అగ్రనేతలు చనిపోవడం జరిగింది. అయితే గాజర్ల రవి వచ్చేసి చూసుకుంటే మాత్రము జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుపట్ల మండలం వెలిశాల గ్రామం. అయితే ఈ వెలిశాల గ్రామం వచ్చేసి ఫస్ట్ నుంచి వెలిశాల గ్రామం అంటే మావోయిస్టు పార్టీకి టిక్ అనుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్రామంలో సుమారు ఒక 40 నుంచి 50 మంది మావోయిస్టు పార్టీలో జీవనం కొనసాగుతున్న నేపథ్యం ఉంది. అంటే వెలిశాల అంటేనే ఒక మావోయిస్టు పార్టీకి పునాదిగా ఉన్న పేరుగాంచిన కూడా అటువంటి నేపథ్యం ఉన్న వ్యక్తి వచ్చి గాజర్ల రవి. అటువంటి వ్యక్తి కూడా ఈ రోజు ఉదయం వచ్చేసి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సుమారు 40 సంవత్సరాలు అతను ఉద్యమంలోనే పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర హయాంలో శాంతి చర్చలో సైతము ఈ గాజర్ రవి కూడా అందులో భాగస్వామ్యం కావడం జరిగింది. అంతటి పేరున్న వ్యక్తి ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ చనిపోయిన తర్వాత మాత్రము వెలిశాల గ్రామం అతను కన్నీరు ముందు అవుతున్నవచ్చు. అంతేకాక ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన 3 అగ్రనేతలు ఈ రోజు ఎన్కౌంటర్ చనిపోవడం మాత్రము ఆపరేషన్ కగార్ అనేది సుమారు ఒక 75 to 80% విజయం సాధించనుకోవచ్చు. అయితే సుధాకర్, ఇప్పటి వరకు ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచి కూడా అగ్రనేతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్ లో చనిపోవడం జరుగుతోంది దాదాపుగా చూసుకుంటే. అయితే ఈ అగ్రనేతలు అంటే మొత్తం ఎన్కౌంటర్ అదంతా జరిపిన తర్వాత ఆపరేషన్ కగార్ అనేది మధ్యలోనే ఆపేస్తారా, లేకపోతే మావోయిస్టు మొత్తం అంతమొందించే వరకు ఆపరేషన్ కగార్ కార్యక్రమం జరుగుతూనే ఉంటుందా? ఒకటే చూసుకోవచ్చు, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న ప్రాంతం వచ్చేసి కర్రెగుట్టలు. సో ఈ 4 రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్టలు వచ్చేసి ఈ ఆపరేషన్ కగార్ ప్రారంభించే ముందు మంచి ఎండాకాలం వచ్చేసి ఆకులు మొత్తం రాలిపోయి ఆ అడవంతా ఓపెన్ గా కనబడుతుంది. కానీ గత 15 రోజుల నుంచి చూస్తూ మాత్రము ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతంలో దండకారణంలో వర్షాలు బాగా పడడం వల్ల మాత్రము చెట్టు మొత్తం కొత్త ఎగురడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దండకారణం అంతా పచ్చగా కనిపిస్తున్న నేపథ్యంలో మాత్రము ఆ ప్రాంతంలో ఎవరున్నా పోలీసులకు కనబడని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది
పోలీసులు మాత్రం ఇప్పటికే బయట రావడం జరిగింది. మరికొంతమంది మాత్రం ఇదే కర్రగుట్ట ప్రాంతాల్లో కొన్ని క్యాంపులు ఏర్పాటు చేసుకొని అక్కడ ఉండడం జరిగింది. అయితే మనం చూసుకోవచ్చు గత వారం 10 రోజుల క్రితం మాత్రము ఇదే పోలీస్ శాఖ మాత్రం ఒక మాట చెప్పడం జరిగింది. కర్రగుట్టంలో మాత్రము హిజ్మా, దామోదర్ ఇటువంటి బరార మావోయిస్టు నాయకులు మాత్రం ఇక్కడ లేరు, ఇక్కడ వేరే ప్రాంతాలు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ కర్రగుట్టం నుంచి వెళ్ళి ఇటు ఆంధ్రప్రదేశ్ కు వెళ్తున్న నేపథ్యంలో మాత్రము ఇదే మారేడుమిల్లి అడవి ప్రాంతంలో ఈ రోజు ఉదయం పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్కౌంటర్ మాత్రం 3 అగ్నిగుంటలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ ఇది ఇలాగే కొనసాగుతా మాత్రము ఈ పచ్చని అడవిలో మాత్రం మావోయిస్టులు పోలీసులు చిక్కాలంటే చాలా కష్టము. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రము డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా మాత్రము మావోయిస్టుల ప్రదేశాలను ఎత్తికెళ్లే ప్రయత్నంలో భాగంగా మాత్రం పోలీసులు మాత్రం ఒక ప్లాన్ తో ముందుకు కనబడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ అయితే 3 మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవడానికి వస్తుంది. అయితే సుధాకర్, ఆ మావోయిస్టు మృతదేహాలు ఎవరైతే ఎన్కౌంటర్ లో చనిపోయారో వాళ్ళ మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించారా? ఒకటే చూసుకోవచ్చు, గత 17 రోజుల క్రితం ఇదే ఇంకోటి అందులో వాసుదేవ కూడా మృతి చెందింది. అంటే ఈ బడా నాయకులకు సంబంధించిన మావోయిస్టులకు సంబంధించిన మృతదేహాలు మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసు బలగాలు అయితే ఇవ్వలేదు. అయితే ఈ రోజు చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా గత 40 సంవత్సరాలుగా ఉద్యమంలో ఉన్న ఉదయ్ అలియాస్ గాజర్ రవి సైతం మాత్రము ఎన్నికలు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఒకటి చూసుకోవచ్చు, గాజర్ రవికి సంబంధించిన డెడ్ బాడీని మృతదేహాన్ని వీళ్ళ కుటుంబ సభ్యులకు ఇస్తారా ఇవ్వరా అనే మాత్రం ఒక ప్రశ్నార్థిగా మారింది అనుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్ తిన్న నేపథ్యంలో మాత్రం ఎంతో మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. వాళ్లకు సంబంధించిన మృతదేహాలను వాళ్ళ కుటుంబ సభ్యులకు పోలీసు బలగాలు ఇవ్వకుండా ఇదే దండకారణంలో వాళ్ళ మృతదేహాలను మాత్రం వీరే కాల్చివేయడం జరిగింది. అదే విధంగా ఈసారి చేస్తారా లేకపోతే వాళ్ళ బంధువులకు ఇప్పుడు ఈ రోజు ముచ్చిన 3 మృతదేహాలను అప్పగిస్తారని మాత్రం ఒక ఆలోచన కొనసాగుతున్న ఏదేమైనా ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ప్రాణాలు కోల్పోతున్న ఖచ్చితంగా మృతదేహాలను వాళ్ళ బంధువులకు ఇవ్వాలంటే మాత్రం గతంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ బీజేపీ ప్రభుత్వం సెంట్రల్ లో వచ్చిన తర్వాత ఇది ఛత్తీస్గఢ్ లో రాష్ట్రం చట్టం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగిన నేపథ్యంలో మాత్రం మృతదేహాలను మాత్రం వాళ్ళ కుటుంబ సభ్యులు ఇవ్వకుండా అక్కడిని ఉంచుకొని సుమారు 10-15 రోజుల తర్వాత ఆ డెడ్ బాడీస్ ని మృతదేహాలను దండకాలను తీసుకెళ్లి ఖననం చేసే ప్రయత్నం కనబడుతుంది. అటువంటిది ఈసారి ఇస్తారా ఇవ్వరా మృతదేహాలను మాత్రం ఒక ఆలోచన కొనసాగుతున్న వస్తా ఉంది. థ్యాంక్ యూ సుధాకర్.